సర్జరీ జరుగుతుంది. దయచేసి కిందనున్న వాళ్ళు, పైన ఉన్న వాళ్ళు, నేను ఆమెన్ అనేంత వరకు కిక్కురు మనం మాట్లాడకూడదు. పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ దాగి ఉంది, పరిశుద్ధాత్మ అభిషేకం దాగి ఉంది. కాబట్టి మీరందరూ కూడా దేవుడికి మహిమకరంగా ఇక్కడ కూర్చోవాలని మనస్ఫూర్తిగా 2 చేతులు పైకెత్తి సవినయముగా మీకు నేను విన్నవించుకుంటున్నాను. హల్లెలూయా. నౌ స్టార్ట్ ద లైన్. ఓకే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను సువార్త 9వ అధ్యాయము. ఆయన మార్గమున పోవుచుండగా అక్కడ అమ్మా నేను చెప్తాను అప్పుడు నువ్వు. ఓకే, యేసు ప్రభు పరిచర్య ఏంటంటే, యేసు ప్రభు పరిచర్య ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చున్న పరిచర్య కాదు. ఆయన సంచారం చేసేవాడు, సంచారకుడు. యేసు ప్రభువు గ్రామాల్లోనికి, పట్టణాల్లోనికి, నగరాల్లోనికి ఆయన వెళ్తుండేవాడు. వెళ్తూ ఉంటే ఆయనకి అనేక రకాలైన ప్రశ్నలు ఎదురయ్యారు. ఆమేన్. ఒకరు కుంటివాడు ఎదురయ్యారు, ఒకడు మూగోడు ఎదురయ్యాడు, ఒకడు మరి పండితుడు ఎదురయ్యాడు, బ్రాహ్మణుడు ఎదురయ్యాడు, దెయ్యాలు పట్టినోడు ఎదురయ్యాడు, ధనవంతులు ఎదురయ్యారు, బీదవారు ఎదురయ్యారు, విధవరాలు ఎదురయ్యారు. ఆయన సంచారం చేస్తే కదా గ్రామాల్లో ఎవరున్నారో ఏంటో, అసలు పరిస్థితి ఏంటో, ప్రాంతం ఏంటో తెలుస్తుంది. ఇంటి పట్ల కూర్చుంటే దేవుడి రాజ్యం అనేది ముందుకు కదలు. హల్లెలూయా. ఆయన పరలోకంలోనే కూర్చుండిపోతే ప్రజలకు రక్షణ వచ్చేది కాదు. అవునా కాదా? అందుకోసమే పరలోకము నుండి క్రిందకి దిగి వచ్చాడు. ఏమయ్యాడు? పరలోకము నుండి క్రిందకి అన్ని విడిచిపెట్టి, అన్ని వదులుకొని రిక్తునిగా ఈ లోకములోనికి వచ్చాడు. సర్వలోకాలను సృష్టించిన దేవుడు ఆయన ఆరోహణమైనప్పుడు తన తండ్రితో ఒక మాట మాట్లాడతాడు. మీ దగ్గర నాకు ఎటువంటి మహిమ అనాది కాలము నుండి ఉందో ఆ మహిమ ఇప్పటికీ నాకు ఉందని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయన ఈ లోకానికి రావడం లోకానికి మంచిదైంది, లోకస్తులకు మంచిదయ్యింది, లోకములో ఉన్న నరులకు మంచిదయ్యింది. మంచి దేవుడు వచ్చాడు, మనుషులకు మంచి దొరికింది, మంచి చేశాడు. హల్లెలూయా. ఎవరు చేయడా? మనుషులు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు, మనుషులకు మేలు చేసేవారు ఎవరు లేరు. ఒకరోజు ఒక ఊళ్ళో ఒక గుడ్డివాడు ఎదురయ్యాడు. ఎవరట? ఒక గుడ్డివాడు ఎదురయ్యాడు. అప్పుడు వెనకాల శిష్యులు అంటున్నారు, గురువుగారు ఈయన గుడ్డోడికి ఎందుకు పుట్టాడండి? పుట్టి గుడ్డివాడు. ఎవరట? పుట్టి గుడ్డివాడు. హీ వాస్ బ్లైండ్ బై బోర్న్. ఈ పుట్టుగుడ్డి వాడికి క్వశ్చన్ అడుగుతున్నాడు శిష్యుడు, ప్రభువా వీడు ఇలా పుట్టడానికి వీళ్ళ అమ్మ ఏమైనా తప్పు చేసిందా, పాపం చేసిందా? వీళ్ళ నాయన ఏమైనా పాపం చేశాడా?
లేకపోతే గురుగారు వీడేమైనా పాపం చేశాడు, గుడ్డోడైనా పాపం చేస్తాడు. గుడ్డోడు కూడా పాపం చేయొచ్చు. కళ్ళు లేగినంత చూపలేనంత మాత్రాన పాపం చేయడానికి సర్వ నరులు లోకంలో ఉన్న వాళ్ళందరూ పాపులే. వాడికి కాలు లేకపోయినా, కన్ను లేకపోయినా, వాడికి ఈ ఆస్తి లేకపోయినా, ఆస్తి ఉన్నా, అందం లేకపోయినా, అందం ఉన్నా, వాడు పాపం చేస్తాడు. నరుని నైసం, నరుని నైసం పాపం చేయటం. ఒక క్వశ్చన్ రైజ్ చేశారు, ఎవరు పాపం చేస్తారు? హూ sinned? His parents or he himself? I don't know answer. మనకు తెలియదు. ఒక ఎందుకు గుడ్డుగా పుట్టాడో తెలియదు. కానీ యేసు ప్రభు ఆశ్రయం చేస్తా అసలు ఎవడు పాపం చేయలేదు అక్కడ. వాళ్ళ అమ్మ పాపం చేయలేదు, వాళ్ళ నాయన పాపం చేయలేదు, ఆ గుడ్డోడు కూడా పాపము చేయలేదు. పాపం చేయకపోయినా వాడికి వ్యాధి వచ్చింది. పాపం చేస్తారుగా వ్యాధి వస్తుంది. పాపం చేయకపోయినా వ్యాధి శాపము రూపములో ఉంది. హల్లెలూయా. వ్యాధి శాపం రూపంలోనే పుట్టినప్పటి నుంచి వాడు గుడ్డోడు. వాడు కళ్ళు మధ్యలో పోరా. ఈ కేస్, ఈ వ్యక్తి ఆయనకి ఎదురైపోయింది. శిష్యులందరూ కూడా రకరకాల మాట్లాడుకుంటున్నారు. కానీ ప్రభు అన్నాడు, ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు పాపము చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అరే ఎవడు పాపం చేతి ఎందుకురా క్వశ్చన్. ఎవడు పాపం చేతి ఎందుకు క్వశ్చన్? అది పాపం చేశాడు అనుకో, నీ ప్రాబ్లం ఏంటి? నీకు వచ్చేదేంటి? అది నీ బాధ ఏంటి? వాడెవడో తప్పు చేశాడు, వాడెవడో పాపం చేశాడు అనుకున్నా, అక్కడ ఎవడో చేయలేదు. నీదేంటి? నువ్వే టీవీ రిపోర్టరా? నువ్వు బయట స్ప్రెడ్ చేస్తావా? పలానోడు పలానా పాపం చేసిందని నువ్వు ప్రకటించుకుని వెళ్తావా? నీకు జనరల్ నాలెడ్జ్ కావాలా? వాడొక బలహీనమైన స్థితిలో ఉన్నాడు. యేసు ప్రభు అంటాడు, ఆ బలహీనుడికి మనం బలమిద్దాం పదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే నా యేసు ప్రభువు. ఈ రోజున నేను చెబుతున్నాను, ఈ లోకములో ఒక మాట మనకు ఎదురవుతుంటది. మేమేం తప్పు చేయలేదండి, మా వల్ల ఏం తప్పు జరగలేదండి. అసలు ఎందుకు మాకి శ్రమ వచ్చిందో, ఎందుకు ఈ బాధ వచ్చిందో, ఎందుకు ఈ వ్యాధి వచ్చిందో మాకు తెలవటం లేదండి అని చాలా మంది అనుకుంటారు ఈ లోకంలో. అలాంటి వారికి నేను ఒక మాట చెబుతున్నాను ఈరోజు. అలాంటి వారికి సంపూర్ణమైన పరిష్కారం ఇవ్వటానికి పరలోకములో నుండి ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చాడు. అది పాపమా, అది శాపమా, అది రోగమా? I don't care. I don't care. Let us go and do good things. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 37వ మాట చదువుకుందాం. ఈ రోజు కొంచెం మాట్లాడతాను, ఓకేనా? భోజనం టైంకి వదులుతాను. నాకు ఆకలి అవుతుంది ఈరోజు. హల్లెలూయా.
Acts 10:37. యోహాను 10:37. యోహాను అదే 38. అదేదనగా ఆ, దేవుడు ఆ. నజరేయుడైన యేసును దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించను. హల్లెలూయా. ఇలా వినండి అమ్మ ఒకసారి. అమ్మాయి చెప్పాను ముందే, ఇటు అడు తిరగ దా నా ముందు కూర్చో. హల్లెలూయా. కూర్చోవాలి. వినండి, కొన్నేళ్ళు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన ప్రార్థనలు దేవుడికి వినిపించాయి. ఆయనకు పేతుర్ని పిలవమని ఆజ్ఞ వచ్చింది. చాలా కథ ఉంది అక్కడ. పేతురు దగ్గరికి కొంతమంది మనుషులు పంపించారు. పేతురు కూడా ఆయనకి ఒక పిలుపు వచ్చి, దర్శనం వచ్చి, మీ దగ్గరకు కొంతమంది మనుషులు వస్తారు కాబట్టి మీరు వాళ్ళతో వెళ్ళడానికి ఏ అభ్యంతరం లేకుండా మీరు వెళ్ళొచ్చు అని ఒక సందేశం పేతురుకు వచ్చింది. అప్పుడు కొర్నేలి దగ్గరకు పేతురు రావడం జరిగింది. ఆ ప్రాంతం నుంచి కూడా కొంతమందిని ఆయన వేసుకొచ్చాడు. సేవకులారా, ఒక మాట గుర్తు పెట్టుకోండి, ఈ రోజుల్లో ఎవరు పిలిస్తే గనక వెళ్ళిపోకండి. ఎవరైనా సేవకు మిమ్మల్ని ట్రాప్ చేసి పిలుస్తారు. ఈరోజు ప్రమాదకరంగా ఉంది పరిస్థితి. ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, పర్సనల్ ఫోన్స్ లో ఇక్కడ ఎవరైనా సేవకుడు నేను మీటింగ్స్ ఉన్నాయని పిలిస్తే గనక ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలియకపోతే గనక ఈ రోజుల్లో వెళ్ళకండి. చాలా ప్రమాదం. అయితే పేతురికి ప్రభు చెప్పాడు. అలాగే పేతురు కూడా మనుషులు వెంట పెట్టుకొని వెళ్ళేసరికి, కొత్తోడు కదా తెలియదు, అక్కడ వెళ్ళేసరికి చాలా మర్యాద చేశాడు. ఆయన మంచి వాడు. అలాగే అక్కడికి వచ్చాక కొంత సమయం అయిన తర్వాత ఆయనతో మాట్లాడుతున్నాడు. కొన్నేళ్ళు యేసు ప్రభు, నజరేయుడైన యేసు ప్రభుని దేవుడు ఎంతగా అభిషేకించాడు. మాట్లాడుకుంటున్నారు. ఈయన ఇంటికి వెళ్ళాడు. ఈయన ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్నేళ్ళు నజరేయుడైన యేసుని దేవుడు ఎంతగా అభిషేకించాడు. చప్పట్లు కొడతారు సార్. అప్పుడు అంటాడు, తర్వాత మార్చమ్మా, దేవుడు ఆయనకు తోడైండను గనుక, దేవుడు ఆయనకి తోడుకున్నాడు. కొన్నేళ్ళు చదువమ్మా. ఆయన మేలు చేయించు అపవాది చేత. ఇక్కడ చూడు, ఆయన ఎందుకు అభిషేకించాడో తెలుసా? కొన్నేళ్ళు ఆయన ప్రజలకు మేలు చేయడానికి ఆయనను అభిషేకం. కొన్నేళ్ళు నీ ప్రార్థనలో దేవుడు విన్నాడయ్యా. యేసుని ఎందుకు అభిషేకించాడో తెలుసా? ఓయ్ జనమా, యేసు మీద ఉన్న అభిషేకాన్ని ఈ రోజున మనము గ్రహించాలి. యేసుని ఎందుకు దేవుడు లోకానికి పంపించాడు? యేసుని ఎందుకు దేవుడు అభిషేకించాడంటే ప్రజలకు మేలు చేయడానికి. హల్లెలూయా. అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచటానికి పంపించాడు. హల్లెలూయా. సాయిబిల్లు కాదు, పిలకలేసే సాయిబిల్లి కాదు, 25,000 డబ్బులు అడిగే సాయిబిల్లి కాదు, తాంత్రికుల్ని కాదు,
అంత శక్తిగాలి కాదు. ఎవరైనా తాళ్ళు కట్టుకొని ఉన్నారు ఇక్కడ చెప్పండి, వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళ కాదు, దాసురాలు కాదు, దాసుడు. నీకు స్వస్థత రావడానికి, నీ వ్యక్తిగత జీవితానికి, నీ కుటుంబానికి, నీ పరిచర్యకు, నీ పిల్లలకు మేలు చేయడానికి ఆకాశము నుండి, ఆది నుండి ఉన్న దేవుని వాక్యము యేసు రూపములో, ప్రభువైన యేసు క్రీస్తు రూపములో ఈ లోకానికి నీకు మేలు చేయడానికి దేవుడు తనని అభిషేకం. నీ జీవితంలో మేలు కలగాలంటే నీ జీవితంలో యేసు ఉండాలా. నీ జీవితంలో ఆశీర్వాదం ఉండాలంటే నీ జీవితంలో యేసు ఉండాలా. నీ జీవితంలో పాప క్షమాపణ కలగాలంటే నీ జీవితంలో యేసు ఉండాలా. ఆయన దగ్గరికి పరిగెత్తండి. ఆయన అన్నాడు, సమస్త జనులారా నా యొద్దకు, ప్రయాసపడుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు మేలు చేస్తాను. స్వస్థపరిచే యెహోవాను నేనే, విడిపించుటకు, రక్షించుటకు, విమోచించుటకు, క్షమించుటకు శక్తి గలవాడను నేనే. I am the Lord that heals you. కాబట్టి మనం ఎవరి దగ్గరికి పరిగెత్తాలంటే ప్రభు దగ్గరికి పరిగెత్తాలా. ప్రభు మీద బలమైన అభిషేకం ఉంది. ప్రభు మేలు చేయడానికి లోకంలోకి వచ్చాడు. రోగులు స్వస్థపరచడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన యూదుల దేశమందును యెరూషలేమందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. సరే, ఆయన మీద అభిషేకం ఉంది. ఆయన మేలు చేశాడు, ఆయన స్వస్థపరిచాడు, దానికి మేము సాక్షులం. ఆ యూదులు అనుకుంటున్నారు, బేతల్లో ఆ గుడ్డోడికి చూపించినోడు ఈ లాజర్ని బతికిస్తాడు కదా, బతికిస్తే మంచిదే కదా, ఇక్కడ చచ్చిపోయిన బ్రతికిస్తే మంచిదే కదా. ప్రియులారా, ప్రాబ్లం ఎక్కడంటే యేసుని అర్థం చేసుకోలేకపోవడమే ప్రాబ్లం. టైం టు టైం లెక్చర్ ఏం చేస్తారు తెలుసా, బాగా టైం టు టైం మెయింటైన్ చేస్తారు. అది ఓకే. వీళ్ళు 90 ఇకపోతే వీళ్ళకి 90, మీరు 90 ఇకపోతే మీకు పెద్ద 90. 8 to 9 అది క్లాసు. చర్చ్ 10 to 12 అది చర్చ్ సర్వీస్. క్రూసైడ్ అలా కాదు, సభ అలా కాదు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకోండి, ఎస్ఐ రాలేదు, ఏం చేస్తారు మీరు? ఎవడో ఎస్ఐ రాలేదా, మనం ఎందుకు పోలీస్ స్టేషన్ దగ్గర అనుకుని వెళ్ళిపోతారా? చెప్పండి. కోర్టు దగ్గరికి వెళ్తాం, వాయిదా ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అని పిలుస్తాం. అక్కడ ఆ పిలిచేంత వరకు ఏం చేయాలా? పిలిచినప్పుడు లేకపోతే వాయిదా. సభలకు వచ్చిన టైంలు చూసుకొని 1 గంటలు చూసుకొని 2 గంటలు చూసుకుంటే హాస్పిటల్కి వెళ్తారు, సర్జరీ చేస్తారు. డాక్టర్ గారు నాకు అరగంటలో మీటింగ్ ఉందని 15 గంటలు సర్జరీ చేసేయండి అంటే ఏం చేస్తారు తెలుసా? నీకు సర్జరీ చేయడానికి నేను పనికిరాను, ఇంకొక డాక్టర్ రక్త కోసేస్తున్నాను నా దగ్గర పోరాము. నీకు మేలు కలగాలి అంటే నువ్వు ప్రభువును అర్థం చేసుకోవలసిన బుర్ర నీ దగ్గర, లేకపోతే ఆ స్వస్థత నువ్వు పోగొట్టుకుంటావు, ఆ జ్ఞానం నువ్వు పోగొట్టుకుంటావు.
సంఘాల్లో మా వాళ్ళు వాక్యం పెట్టి మీరు సంఘాల్లో ఆడుకుంటారు పాస్టర్ గారులు అందరూ, నేను సభల్లో ఆడుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మీ సంఘం మీ ఇష్టం, మీ సంఘం. యేసుప్రభు ఏ సంఘంలోకి వెళ్ళి బోధించి గుడ్డుడు అక్కడ సంఘంకి వెళ్ళాడా? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? రోడ్డు మీద కలిసాడు గుడ్డోడు. ఆ రోడ్డు మీద కలిస్తే రోడ్డు మీద వైద్యం జరుగుతుంది, రోడ్డు మీద విడుదల జరుగుతుంది, రోడ్డు మీద స్వస్థత జరుగుతుంది, రోడ్డు మీద ఒక మేలు జరుగుతుంది. ఈ ప్రాంతంలో నేను చూసిన బాధ విస్తారంగా ఉంది, కానీ స్వస్థపరిచయం తక్కువగా ఉంది. కారణం సేవకులు స్వస్థతను గూర్చిన జ్ఞానం చేయలేకపోతున్నారు. మన్నించండి. పాపం చేసేవాడు ఒక రీతిగా బాధపడితే, పాపం చేయకుండా పుట్టుకురుటి వాడిగా వీడు పుట్టాడు. ఇప్పుడు వీడు పాపం చేస్తేనే కలిగిందా అనేటటువంటి అవగాహనలో ప్రసరించేటప్పుడు ప్రభు అంటాడు, ఎవడో పాపం చేయలేదురా, పదండ్రా గుడ్డోడికి చూపు వెళ్తాం అనుకొని ప్రభు వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? ప్రభు మీద అభిషేకం ఉంది కాబట్టి. హల్లెలూయా. ప్రభు మీద అభిషేకం ఉంటే ప్రభు ఏం చేస్తాడు? ప్రజలకి మేలు చేస్తాడు. చాలా మంది ప్రజలకు మేలు చేయలేకపోవడానికి గల కారణం ఏంటంటే అభిషేకపు జ్ఞానం లేదు, అభిషేకపు శక్తి మనకి. ఈ అభిషేకాన్ని ప్రజలకు మేలు చేయడానికి ఆయన వాడుకున్నాడు. నేను చెప్తాను, చెప్తాను, మీరు చదవద్దు. కానీ యేసు ప్రభువు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య ఎక్కడ కలిశాడు? జక్కయ్య ఎవడు? చెప్పండి. జక్కయ్య ఎవడు? పుట్టోడు. ముందెవడు? పుట్టోడికి పుట్టుడు పుట్టుడే గాని చాలా గట్టోడే. ఆ ఊర్లో బాగా డబ్బులు ఉన్నాయా? ఆ ఊర్లో బాగా డబ్బులు. పుట్టోడు ధనవంతుడు, చదువరి, జ్ఞానవంతుడు, ట్యాక్స్ కలెక్టర్. అయినా వాడి దగ్గర పాపం ఉంది. ఏముంది? డబ్బు ఉంది బాగా. ఎంత డబ్బు సంపాదించాడు? ఎన్ని ఓట్లు సంపాదించాడు? ఆ ప్రక్కన అంత పాపపు మూట కూడా వాడి మీద ఉంది. అలాంటి ఇంటికి యేసు ప్రభు ఎవడైనా వెళ్తాడా? పాపం చేసేవాడు ఇంటికి చెప్పండి. ఎవడైనా వెళ్తాడా పాపిస్తుడి ఇంటికి? అదే క్వశ్చన్ వెనకాతలో శిష్యులు ఏమవుతుందంటే, ఈయనకేమైనా జ్ఞానం ఉందా కొద్దిగా? ఈ పాపిస్తుడి ఇంటికి ఎందుకు వచ్చాడు? ఏమండి, ప్రభు ఎవరి దగ్గరికి వచ్చాడు? భూమి మీద ఉన్న మనుషుల దగ్గరికి వచ్చాడు. ప్రభు ఎవరిని రక్షించడానికి వచ్చాడు? పశువుల్ని పక్షుల్ని కాదు, మనుషుల్ని రక్షించడానికి వచ్చాడు. మరి రోగికి వైద్యుడు ఎలాగ అవసరమో పాపికి రక్షకుడు అంటే అవసరం. కాబట్టి పాపిష్టుడి ఇంటికి వెళ్ళాడు. పాపిష్టుడి ఇంటికి వెళ్ళి కూర్చొని బోధ చేయడం మొదలు పెట్టాడు. ఈయన బోధ చేస్తుంటే ఆ జక్కయ్య హృదయంలో ఎంతో మార్పు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు లేచి, ఇదిగో డాక్టర్ అడుగుతాడు కదా, కడుపు నొప్పి అంటే ఏం తిన్నావు రాత్రి అంటాడు. అడగడా? తలనొప్పిగా ఉందండి. ఎక్కువ ఆలోచిస్తున్నావా? ఏంటి నీ సమస్యలు అడుగుతాడు. అడగడా? యేసు ప్రభుని అడిగాడా? జక్కేనే కృష్ణ జక్కేనేటి అడిగాడా? ఏంటి అడగలే, బాత్ చేశాడు. ఏం అడగలే. ఇంట్లో ఏం చేశాడు? జక్కయ్య నోరు మూసుకుని బోధ విన్నాడు.
ఇప్పుడు లేచి సాక్ష్యం చెప్తున్నాడు, ఒప్పుకోలు చెప్తున్నాడు. దేవుడు వాక్యాన్ని ఎంత శ్రద్ధగా విన్నాడో అంతగా ఆయన పాపాలకు క్షమించబడ్డానికి ఒక చక్కని అవకాశాన్ని ఆయనే కలిగించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘములో ఆ ఇంటిలో లేచి నాయన నేను అక్రమంగా సంపాదించాను, నేను అన్యాయంగా సంపాదించాను, ఇదిగో ఈ ఆస్తిలో పేదలకి ఇచ్చేస్తాను అని ఎవరు ఒప్పుకుంటున్నారా? యేసు ప్రభు అలాగిచ్చేయాలని చెప్పాడా? యేసు ప్రభు మాటలకి అసలు యేసు ఎవరో తెలుసుకుందాం అనుకున్నవాడికి ఆ ఇంటికి యేసు వస్తేనే గాని యేసు గురించి అవగాహన ఆయనకి రాదు. సార్ గృహాలకు వెళ్ళండి సార్, గృహ దర్శనాలు చేయండి. మీ పాస్టర్ గారి గురించి విశ్వాసులకు బాగా తెలుసు, కానీ పాస్టర్ గారిలో ఉన్న యేసు గురించి విశ్వాసులకు తెలియాలి అంటే మీరు వెళ్ళాలి, గృహాలకి వెళ్ళాలి, వీధులకి వెళ్ళాలి, వాడలకి వెళ్ళాలి, దేశ సంచారం చేస్తూ సువార్త చేయాలి. ఇక్కడికి నేను ఎందుకు వచ్చానంటే నా కోసం చెప్పుకోవడానికి రాలా, నా ఇంటికి వచ్చే వాళ్ళకి నేనేంటో తెలుస్తుంది బాగా. అలాగే యేసు ఎవరింటికి వస్తే యేసు వారికి బాగా తెలుస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. పాపిష్టులైన వాళ్ళం మన ఈ ప్రాంతాల చివరిలో అంటున్నాడు, ఈ ఇంటికి నేడు, ఈ ఇంటికి నేడు, ఈ ఇంటికి. ఆ మనిషి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళకపోతే ఇతరులు కూడా అబ్రహాము కుమారుడే అని చెబుతున్నాడు. ఆ ధనవంతుడు, ఆ పుత్రుడు, ఆ ట్యాక్స్ కలెక్టర్, ఆ జ్ఞాని, ఆ పెద్ద ఆయన, ఆ పలుకుబడి ఉన్న ఆయన ఎంత డబ్బు సంపాదించాడో అంత పాపం సంపాదించుకున్న ఆయనకి ఒకే ఒక్కసారి పాపాలన్నీ క్షమించబడి ఆయనకి రక్షణ కలిగింది. హల్లెలూయా. మనుషులకు మేలు చేయడానికి వచ్చాడు దేవుడు, మనుషులకు మేలు చేయడానికి వచ్చాడు యేసు. అందుకే God is good all the time. Why Jesus has come into this world? He has come to seek and serve which was the lost. And he was anointed by God with power and for doing good to the people on this earth. If you won't come, people won't be saved. He went into the houses, he went into the streets, he went into the villages, he went into the towns and cities. Why? Why he went there? To do good things unto the houses, unto the people of this world. Hallelujah! Thank you, Lord. Hallelujah. ఒకసారి యేసు ప్రభువు దగ్గరికి 5,000 మంది పైన వచ్చేసారు. మీరు ఏ ఏ ఊరు నుంచి వచ్చారు ఇప్పుడు అడగను, కానీ వచ్చినందుకు దేవునికి స్తోత్రం. యేసు ప్రభు దగ్గర ఉదయం నుంచి సాయంత్రం వరకు యేసు ప్రభు బోధిస్తున్నాడు. కొన్ని రోజులు అయిపోయినాయి, వాళ్ళకి ఆకలేస్తుంది. ఒక చిన్న పిల్లోడు మాత్రం చేపలు రొట్లు తెచ్చుకుని, ఆడికి కొద్ది జ్ఞానం ఉంది, ఆడికి షుగర్ బీపీలు ఉన్నాయని తెలియదు కదా మనకి.
లేవా చిన్నపిల్లలకి? పుట్టు గుడ్డోడు, పుట్టు షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మా రాజారెడ్డి బోరమ్మ చూపిస్తాం. అలాగే ఆ కొండ మీద బొమ్మ దొరుకుతుందో దొరకదు అని జ్ఞానవంతుడై అమ్మ దగ్గర క్యారెస్ తీసుకుని వెళ్ళిపోయాడు సభకి. ఆఖరికి వాళ్ళ ఆకలి ఎదిగాడు దేవుడు. అరే బాబు వీళ్ళందరికీ భోజనం పెట్టండి శిష్యులారా అన్నారు. ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న సేవకులందరికీ మీకు భోజనం పెట్టుకుంటే బాగుంటుందా? మీరు చెప్పాలా వీళ్ళు చెప్పాలా? రైట్. అయితే ప్రభువా నీ అనుసారం మేము అన్ని వదిలేసి వచ్చేసి మా దగ్గర ఏమేది జీరో బ్యాలెన్స్ ఉంది, మేము ఎలాగయ్యా భోజనం పెడతాము, చూస్తే 5,000 మంది ఉన్నారు అని వాళ్ళు ఏం చేశారంటే ఎంక్వైరీ చేసేసరికి ఒక చిన్న పిల్లల దగ్గర ఈ రొట్లు ఈ చేపలు దొరకగానే తీసుకెళ్ళాను అన్నాడు. ప్రార్థన చేశాడు, దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాడు, ఆ కానుక చూపించాడు, ఆ చిన్న కానుకను దీవించాడు, ఆశీర్వించాడు. 5,000 మందికి కానుక సరిపోయింది. తృప్తిగా తిన్నారు. తిన్న తర్వాత గంపలెత్తుకున్నారు. సాయంత్రం అవుతుంది. ఈ లోపు ప్రభు అన్నాడు, పేతురు, యాకోబు, ఆంద్రయ్య, యోహాను అనుకుంటున్నారు. భోజనం అయిందా? తిన్నారా? అవి అక్కడ రొట్లు మిగిలిపోయినాయి కానీ చేపలు మిగిలిన. అదో గంపల్లో రొట్లు ఎత్తుకున్నారు కానీ చేప ఎత్తుకున్నారు. రాజేష్ సాగర నాన్ వెజ్ మిగలదు, నాన్ వెజ్ మిగలదు, దుమ్ము కూడా మిగలదు. హల్లెలూయా. అవసరమైతే సాంబార్ మిగిలిపోద్ది, వంకాయ మిగిలిపోద్ది, అన్నం మిగిలిపోద్ది. కానీ తప్పు చేపలు కానీ చికెన్ కానీ ఏ ఫంక్షన్ లో కూడా మిగలదు. ఆడెవడో తెలుగు తక్కువ 100 మంది వస్తారంటే 1000 మంది కొడితే మిగిలిపోదు తప్ప. కానీ దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే భోజనం చేస్తాం హ్యాపీగా వదిలించి సాయంత్రం వరకు 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఇంకా తన్మయమైపోయారు. అలా తన్మయమైపోతే అలసట కొండ రావదా? చెప్పండి. మీటింగ్లు అయితే అలసట కొండ రావదా? యేసుప్రభు అంటాడు, అదే బోట్ ఎక్కడ మీద ఏమన్నాడు? పడవెక్కడి రా అన్నాడు. ప్రభువా ఇప్పుడే తిన్నాం, మళ్ళా ప్రయాణం ఏంటి ప్రభువా? నానా దేవుడి రాజ్యం పని ఎలా ఉండదు తెలుసా? ఫుల్గా బిర్యానీ తిని ఏ శిష్యులు పడుకున్నప్పుడు నీకు ఫోన్ వస్తుంది, మన అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాలా? అయ్యగారు ఇప్పుడు ప్రభు వచ్చినా నేను కానీ రాసన్నది ఎప్పుడు ఫోన్ చేసినా అలాగ పడుకుంటాను. నా ఫోన్ తిట్టాడు, తమ్ముడు అని అంటాడు. అన్నయ్య నువ్వు నిద్రలో ఉన్నా ఇలా చెప్పు తమ్ముడు, పర్లేదు చెప్తాను. అది సేవ. కొట్టారా మీ అయ్యగారికి? అలాంటి పిచ్చోడు ఇంకొకరు ఉన్నాడు రాజుల్లో. ఆడే హల్లెలూయా. ఎక్కడికైనా పరిగెత్తి పారిపోతా, మిగతా వాళ్ళే పీక్కొని లాక్కొని రావాలి. సావంటే సామాన్యమైనది కాదు. మనుషులకు మేలు కలగాలంటే నువ్వు ప్రభుత్వలాగా కరిగిపోవాలా. ప్రభుత్వం ఎలాగైతే కరిగిపోతాదో యేసు ఎలాగైతే అర్పణముగా అర్పించుకున్నాడు, బలిగా అర్పించుకున్నాడు. మనము సువాసన కలిగి ఉండడానికి, మనము మేలు కలిగి ఉండడానికి, మనము ఆశీర్వదించబడ్డానికి నువ్వు నేను కరిగిపోతేనే క్రీస్తు రాజ్యం నీ ద్వారా నా ద్వారా ముందుకు వెళ్తాది. ఎందుకు సేవకుల కోసం చెప్తున్నాను, తర్వాత మీకు ఉంటుంది. చప్పట్లు కొట్టింది కదా, తర్వాత చప్పట్లు కొద్ది. దేవునికి స్తోత్రం. ఈ లోపు అడగకనే నీరసంగా ఉంటుందా ఉండదు కదా?
ఒరే పేదరు వచ్చి పెద్దడు ఆయనే ఏడిపోయి తిన్న గురువు చెప్పండి అయ్యా గురువు గారికి అంటే అదే నేను చెప్పలేదా ఆయన ఏది వెళ్ళమన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడు? మనము అద్దరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలమ్మా, అద్దరికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలో వీళ్ళకి తెలియదు, కానీ వెళ్ళమనేటప్పుడు వెళ్ళిపో. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. పాలకొండ వెళ్ళలేదు, నడుకుని వెళ్ళమన్నాడు. నేను నడుకుని వెళ్ళమంటే అవుద్ది నాకు అవును. రేపు పొగేడు అన్న అంటాడు, అరే నువ్వు ఇక్కడ కాదురా నాతో మలేషియా రారా అంటాడు. అంటాడు ఆయన పిలిచినా పిలవకపోయినా నేను వెళ్ళిపోతున్నాను, నాకు పర్లేదు, ప్రాబ్లం లేదు. పిలిస్తే ఎలాగలరా వెళ్తాను. ఈ మధ్య మలేషియా ఎక్కువ వెళ్తాడు మీ అయ్య. దేవునికి స్తోత్రం. అదే వ్యాపారం చేస్తున్నాడేమో మనకు తెలియదు, సంఘం కడుతున్నాడేమో మనకు తెలియదు. ఇప్పుడు ఏదో ఓ రోజు నేను చూస్తాను తెలిసి మలేషియా వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమే, ఆఫ్రికా వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమే, అమెరికా వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమే, లేకపోతే చిన్న పల్లెటూరు కుమ్మిరి వెళ్ళమంటే కాబట్టి ఈ భూమి అందంతటా కూడా సంచారం చేస్తూ సువార్త చేయాలి. జాన నువ్వు హైదరాబాద్ లో సేవ కాదమ్మా, అసలైన సేవ గ్రామాల్లో. అయితే వీళ్ళు బయలుదేరమన్నారా బయలుదేరమన్నారా? ఎందుకు బయలుదేరుతున్నా తెలుసు వాళ్ళకి? అది ఎందుకు బయలుదేరుతున్నా చెప్పండి ఇక్కడ ఎవరైనా? వాళ్ళకి తెలుసు. దే డోంట్ నో వై దే ఆర్. ప్రభు చెప్పాడు కాబట్టి వెళ్ళాలి, ప్రభు చెప్పాడు కాబట్టి వెళ్ళాలి. వెళ్తున్నారు. వెళ్ళే వాళ్ళకి ఏం కలిగింది దేశం మధ్యలో? పెద్ద తుఫాను వచ్చింది. ఆయన ఆయన అంటే మధ్యలో మీకు తుఫాను వస్తుంది అని చెప్పాడా? మధ్యలో తుఫాను వస్తుంది చెప్పాడా? ఏమండి ఈ ఊరు వాళ్ళు చెప్పండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చాక, యేసు ప్రభు మాట మీద బ్రతికాక మధ్యలో శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి అని మీకు తెలుసా? క్రైస్తవ్యం అంటే పూలబాట కాదు, క్రైస్తవ్యం అంటే ముళ్ళబాట. కానీ ఎన్ని ముళ్ళున్నా అవి నీకు గుచ్చుకోలేకన్నా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు శ్రమ కలిగితే సంఘ పెద్దలు వస్తారు. నాకెవరు లేరనుకోకూడదు. నీ వెనకాల పెద్ద సార్వత్రిక సంఘము ఉన్నదే, సంఘ పెద్దలు ఉన్నారు. నీ బాగు చూడడానికి, నీకు మేలు కలగడానికి, నీ శ్రమకు తెలుసుకోవడానికి, నీ శ్రమకు పరిష్కారాన్ని లేకపోతే జ్ఞానాన్ని లేకపోతే దానిని అధిగమించే శక్తిని ఇవ్వటానికి, ఆలోచన ఇవ్వటానికి వెనకాతల పెద్దలున్నారు. పరలోకము నుండి దూతలున్నాయి. ప్రభువు హస్తము మనకి తోడుగా. వాళ్ళకి తుఫాను వస్తున్న సంగతి తెలియదు, కానీ వాళ్ళు తుఫాను వచ్చినప్పుడు చాలా బాధపడ్డారు. 4వ జామున ప్రభు నీటి మీద నడుచుకొని వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తుఫాన్లో మీరు మునిగిపోవడం అనేది ఆయన చిత్తము కాదు. కాబట్టి అంతము వరకు నిలిచి ఉండాల. ప్రభు దగ్గరికి వచ్చినాడు, అంతము వరకు నిలచి ఉండాలి. వాడే రక్షించబడతాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఏంటంటే ఈలోపు భూతం అనుకున్నారు, ఇది అనుకున్నారు, దానికి బోర్డు అంత కథలు ఉన్నాయి. 2 రకాల 3 రకాల సందర్భాలు ఉన్నాయి. దాంట్లో ఏది ఏమైనా సరే యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి రాగానే తుఫాను ఆగింది. ఈ పిచ్చోళ్ళకి తెలియని ఒక మర్మం చెప్తాను చూడండి. సరే తిన్నగా వచ్చి ఆ ఒడ్డుకు వచ్చి దిగగానే ఏటొచ్చిందో తెలుసా?
2000 దెయ్యాలు పట్టినోడు ఎదురుగా వచ్చాడు. ఎన్ని దెయ్యాలు చెప్పండి? యేసుప్రభు కొండ మీదే ఉండిపోతే, యేసు శిష్యులు ఆ కొండ మీదే ఉండిపోతే, ఇంకా శిష్యులు పంపించి యేసుప్రభు అక్కడ ఏం చేశాడు తెలుసా? అందరికీ ఇంకా ప్రార్థన చేసి ఆ జనసమూహాన్ని పంపించి వీళ్ళు ముందుగా వెళ్ళమని చెప్పాడు. ఎందుకంటే ఆయన ఎక్కడికైనా రావడానికి ఆయనకు వాహనమే అక్కర్లేదు. సర్వాంతర్యామి, సర్వాంతర్యామి ఆయన నీటి మీద నడిచి వచ్చాడు. ఏమిటి? కుంటోడికి నడకవాలన్నా వేసే, పాపిని క్షమించాలన్నా వేసే, రోగిని స్వస్థపరచాలన్నా వేసే, నీటి మీద టీవీగా నడవాలన్నా వేసే. పాపిని పరిశుద్ధినిగా చేయాలన్నా ఇప్పుడు కొట్టండి. ఇలా వచ్చాడు 2000 దెయ్యాలు, 2000 దెయ్యాలు పట్టుకొని వచ్చాడు. అనగా రాగానే గడగడ 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 ఆడిపోయాడు. ఈయనేం చేశాడు తెలుసా? సాకరా ఈ దెయ్యాలు పట్టినోడికి ఊరంతా జడిసిపోయేది. ఊరిని గడగడలాడించినోడు ఆటకసి వెళ్తే ఎవరైనా సరే బతుకుతాడో బతకడో తెలీదు. ఆడు ఏ రోడ్లో ఉన్నాడో, ఎక్కడున్నాడో, ఏ కొండలో ఉన్నాడో, ఏ లోయలో ఉన్నాడో ఎక్కడో లేదో. రాత్రి ఫుల్గా తినేసి 9 గంటలకి పడగేసి అప్పుడు 6 గంటలకు 7 గంటలకు పడుకుని పోయారు. ఇప్పుడు రాత్రి 12, 1 గంటకి పడుకోవట్లేదు సెల్ ఫోన్ వచ్చాక. కాబట్టి నాకు ధైర్యం, మీరు పడుకోరన్న ధైర్యం దేవునికి ఇష్టం. అలాగని కాదులేండి, నాకు అసలు శక్తి కూడా రావట్లేదు. ఇప్పుడు ఈ 2000 దయ్యాలు పట్టినవాడు యేసు చూడగానే గడ 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 లాడిపోతే అందులో దెయ్యాలు ఏమంటాయి తెలుసా? ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి? మమ్మల్ని బతకలేవా నువ్వు? ఇదిగో దీనిలో హ్యాపీగా ఉన్నామే. దీనిలో దెయ్యాలట మనుషుల్లో హ్యాపీగా ఉంటాయట. ఊరన్ను యేసుకు సాటి వేరే. రే ఆడు నా రూపం రా, వాడు నా పోలికరా. ఆయన కోసమే నేను వచ్చాను ఆ కొండని, ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి. ఆమేన్, హల్లెలూయా. ఈ 2000 దెయ్యాలు ప్రతిమాలుకొని, బాబు వీళ్ళలో ఉండకపోతే మాకు ప్లేస్ కావాలి కదా. ఏ ప్లేస్ కావాలి? అల్లదిగా అక్కడ పందులు మేస్తున్నాయి. ఆ పందుల్లోకి వెళ్ళిపోదు. నువ్వు పందులోకి వెళ్తావు, బొందులోకి వెళ్తావు. నాకెందుకు? ఈయన మాత్రం వదిలేసి మీరెవరు? మేము సేన. సేన ఎంతమంది? 2000 దెయ్యాలు ఒక్కడిలో ఉంటాయా? ఇంకా శక్తి ఎలా ఉంటాయి చెప్పండి? ఆడు గొలుసులు కాడుతున్నాడు అని తింటేస్తున్నాడు. గొలుసుగా తింటే టక్కుమని పీరు బాబాలు 5 దూరిపోయిన ఒకటిలోకి. ఆ నాన్న 120 కేజీలు ఉంటే ఆడిని కాలుతో ఇలాగెలాగంటే ఆ నాన్న ఇలాగ ఆడుతుంది. మా ఊర్లో అవన్నీ చెప్పడానికి నాకు టైం లేదు. అయితే ఈ పందులేమో, ఈ దెయ్యాలేమో పందులో దూరిపోతే ఆ పందులు చచ్చిపోయి, దెయ్యం పందులోకి వెళ్ళిపోతే, దెయ్యం పందే చచ్చిపోతే ఈడు ఇంకా సభ కన్నా ఉన్నాడంటే ఈడెందుకు ఉన్నాడో చెప్తాను. ఈడెందుకు ఉన్నాడో తెలుసా? ఈ గుడ్డోడికి ఎందుకు పుట్టాడు?
దేవుని కార్యాలు వారి జీవితంలో జరగడానికి మిగిలిపోయింది. ఈ ఊళ్ళో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరున్నారో నాకు తెలియదు, లేకపోతే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు. కానీ ఈ రోజున ఆ ఒట్టు నుండి ఈ ఒట్టుకు యేసు వచ్చాడు. పరలోకము నుండి ఈ భూమి మీదకి యేసు వచ్చాడు. వీధుల్లో వెళ్తున్న యేసు జక్కయ్య ఇంటికి వచ్చినట్టుగా వచ్చాడు. జక్కయ్య, నీ ఇంటికి నేను ఈ రాత్రి రావలసి అది. ఇక్కడున్న ధనవంతులైన, గుణవంతులైన, భాగ్యవంతులైన ఎవరైనా ఆ యేసుని మీ ఇళ్లకు పిలుచుకోండి, మీకు మేలు కలుగుతుంది. 2000 పందులు చచ్చిపోయింది. అవునే చెప్పండి. ఈ ఊరిలో చేయొద్దని పైకి వస్తారు. ఈ ఊరిలో ఎంతమంది నా సంఘంకి వస్తున్నారా? సరే గాని మీ ఊర్లో ఒక పంది ఎంత ఉంటుంది? సైజు కాదు, ఒక పంది కొనడానికి డబ్బులు ఎంత? 10,000 ఉంటది. మరి 2,000 పందులకి ఎంత? 2,000 పందులకి 10,000 లెక్క. ఇక్కడ ఎవరు పిలుపులు లేరా? 2,000 పందులు కొంటే 2 కోట్లు అంతేనా? 2 crores, not lakhs. ఇక్కడ లెక్కలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 2 కోట్లు ఆ ఊరిలో ఖర్చు అయిపోతే ఎంతమంది రక్షించబడ్డారు? ఇప్పుడు మీరు దీనికి ఎంత ఖర్చు పెట్టినా తెలియదు, కానీ ఒక్కడైనా విడుదల పొందుకుంటే, ఒక్కడైనా రక్షణ పొందుకుంటే, ఒక్కడైనా స్వస్థపరచబడితే నా దేవునికి మహిమ. మా మామ 2 డబ్బులు లెక్కదనవా? అదిగో పిలుపు తయారైన దేవునికి స్తోత్రం. 2 కోట్ల అల్లుడు. 20 కోట్ల నాయన, నాకు 22 కోట్లకే లెక్క. 20 కోట్లకి నేనే ఇవ్వలేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 కోట్లు నష్టమైపోయిన పర్వాలేదు, కానీ భూమి మీద మనుష్యుడు మాత్రం నాశనము కాకూడదు. నిన్న వరాలనాయుడు వచ్చాడు, ఇవాళ రాలేదా? చూడండి, దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు 2 పందులు చచ్చిపోయేవే. పందులు చచ్చిపోతే ఊరు లేటనలా? ఆ ఊరు లేటనలా? బాబు, పాస్టర్ బాబు, దాయమ్మా కూర్చో. నువ్వు స్వస్థత పరిచయం చేసినవి, కానీ మా పందుల సంగతి ఏంటి చెప్పు. మా పందులు ఎవరు మాట్లాడలే. ప్రభుకి ఎవరు ఇంకా అన్నదే, సార్ బాబు దయచేసి ఈ ఊరు నుంచి వెళ్ళిపో. మా పందులు చేస్తే సెట్ చేయగని వెళ్ళిపో. ఇంతకుముందు పీక్కునేవాడు, గోక్కునేవాడు, ఇతరులు రాళ్ళతో వాడికి వాడు కొట్టుకుని ఇతరులు చంపేవాడు, కొట్టేవాడు. ఈ రోజు అక్కడ యేసు ప్రభు దగ్గర జాగ్రత్తగా కూర్చుని స్వస్థ చిత్తుడై ఆయన చెప్పేవన్నీ నేర్చుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చాలా ఇప్పుడు మంచిడే కాదా? ఇప్పుడు మంచిడే కాదా? ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఎందుకు వెళ్ళాడు యేసు? ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఎందుకు వెళ్ళాడు యేసు? మనుషులకు మేలు చేయడానికి, మనుషులను స్వస్థపరచడానికి, మనుషులను విడుదల. ఇంకొక మాట చెప్తాను. నాకు చాలా మంచి పని చేశాడు. 8:30కి మైక్ ఇవ్వడం చాలా హ్యాపీ. నా టైం సెన్స్ తెలుసు. స్టేజ్ మీద కానీ స్టేజ్ కింద కానీ హల్లెలూయా, హల్లెలూయా.
ఒకవేళ యేసు ప్రభువు ఆ సమాధి దగ్గరకు వెళ్ళకపోతే వాడు బ్రతికేవాడా? ఇప్పుడు నాకు చెప్పండి, చక్కయ్య ఇంటికి ఆ పాపిస్తోడు ఇంటికి వెళ్ళకపోతే పాపిస్తోడు రక్షణ పొందుకునేవాడా? అలాగే ఆ గెరాషన్ల దేశం వెళ్ళకపోతే ఎంత శ్రమపడి, ఎంత బాధపడి, ఎంత సముద్రంలో ప్రయాణం చేసి, ఎంత అలలు ఎదుర్కొని, ఎంత తుఫాను ఎదుర్కొని, నిద్ర లేకుండా ప్రయాణాలు చేసి ఆ ఒడ్డుకు వెళ్ళకపోతే ఆ 2000 దెయ్యాలు పట్టినవాడు బ్రతికేవాడా? రక్షించబడేవాడా? చనిపోయిన ఆ లాషాన్ని పాతి పెట్టేస్తే ఆ దెబ్బ మీద గట్టి మలిసేస్తుంది, ఆ మట్టిలో శరీరం కుళ్ళిపోతుంది. అలాంటి వాడి దగ్గరికి యేసు వెళ్ళకపోతే వాడు బ్రతికేవాడా? అందుకోసమే యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. ఎందుకు వచ్చాడు? దేవుడు తనని శక్తితోను, ఆత్మతోను, బలముతోను, శక్తి అనగా బలముతోను అభిషేకించాడు. ఆయన ప్రజలకు మేలు చేయడానికి అభిషేకించాడు. ప్రియమిత్రమా, నీ మీద ఉన్న అభిషేకము నీ గ్రామంలో ఎంత మందికి మేలు చేస్తుంది? ప్రియ సహోదరి, ఆత్మ పొందుకున్నావు. ఇదిగో ఆ ఆత్మ పొందుకున్న నీవు, ఆ అభిషేకం పొందుకున్న నీవు, ఆ అభిషేకం వల్ల నీ ఊర్లో వాళ్ళకి ఏం మేలు జరుగుతుంది? ఒకరోజు రాత్రి 12 గంటలకి నేను క్యాంప్ నుంచి వచ్చి పడుకుంటే ఒక పిల్లోడు నోట్లోంచి బ్లడ్ పడిపోతుంది. పిల్లోడు నోట్లోంచి బ్లడ్ పడి మా చర్చికి వచ్చేది కాదు, వేరొక చర్చికి వెళ్ళేది. అయితే ఆ ప్రాంతంలో అప్పటి రోజులో నాకు వ్యాగనర్ కారు లేదు, పాస్టర్ గారికి అక్కడ ఎవరికి అప్పుడు కార్లు లేవు. అర్జెంటుగా శ్రీకాకుళం తీసుకెళ్ళాలి. నాకు రాత్రి నిన్న రాత్రి వెళ్ళానా, తెల్లవారు 5:30కి పడుకున్నాను. మళ్ళా తెల్లవారి ఫెలోషిప్ మీటింగ్, మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు పడుకొని ఇప్పుడు వచ్చాను. నా అన్ని కూడా బాడీలో ఏం జరుగుతుందో నాకు తెలడం లేదు. అయినా పరిశుద్ధాత్మ దేవుడు నాకు శక్తి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే బాబు, నా కొడుకు చచ్చిపోతాడు బాబు, నా కొడుకు చచ్చిపోతాడు బాబు. ఏంటి జరిగిందయ్యా? ఏంటి? ప్రార్థన చేయాలంటే ప్రార్థన కాదు బాబు, పరిగెత్తి పారిపోను బాబు. నాకేమో నిద్ర వచ్చేసింది. అప్పటికి మా ఆవిడ బిర్యానీ వండింది. ఆ రోజు బిర్యానీ తినేసి పడుతుంటే చక్కగా నిద్ర వస్తుంది. ఈవిడ అన్నది, ఏమని పిల్లోడు చచ్చిపోతాడట, వెళ్ళండి అని అన్నది. అవునమ్మా కాదా? వెంటనే కారు తీసుకుని పిల్లోడు తీసుకెళ్తే అడిపతికి నేను మనిషినే, నాకు స్వార్థం ఉంది. నా చర్చికి రానాలో నేనెందుకు మేలు చేయాలా? నేనెందుకు మేలు చేయాలండి? మీ ఊర్లో విశ్వాసులు ఎరమాటలో తిరిగేస్తున్నారు, కొత్తలో తిరిగేస్తున్నారు. మాకు ఒకరోజు కావాలంటే అన్నా ఏంటి మీ గొర్రెగా తిరుగుతుంది అన్నది. ఆయన అంటాడే, గొర్రె కదా తమ్ము తిరగలే, గొర్రె కదా. మనం అక్కడ దగ్గర మేలు పొందుకొని వెళ్ళే తమ్ముడు. దేవునికి స్తోత్రం అని అంతేనా అన్న? అదే అన్నావా? నాకు సంతోషం. సో నేను అబద్ధికుని కాదు. ఆ సూర్య కూడా ఉన్నాడు కారులో. ఇప్పుడు అంటే అన్న మీ గురి లాగుందని అంటాడు. ఏమంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరింటికైనా నేను ఎప్పుడు వచ్చానా చెప్పండి? పిలిచినా వెళ్ళనా? అన్నయ్యతోనే వెళ్తాను.
దేవునికి స్తోత్రం. నన్ను పిలిచినాడు మా అన్ననే పిలిస్తే నేను చెప్పాను, ఈ రోజుల్లో ఎవరు పిలిచి వెళ్ళకుండా చాలా ప్రమాదాలు ఉన్నాయి. సరే, ఇంకా మాట్లాడుకుంటూ బోర్డు అంత కథలోకి వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు లాస్ట్ ఎక్కడాగైనా మేలు చెయ్యాలా, అభిషేకం ఉన్నవాడు ఏం చేయాలా, మేలు చేయాలా. ఇప్పుడు నేను అక్కడ కనిపించిన ఆ నాన్న చేతులు పెట్టి దండం, వాళ్ళ అమ్మగారు చేతులు పెట్టి దండం పెడతాడు. ఆ పిల్లడు సార్ అని దండము పెడతాడు. నా కారులో రక్తం కక్కేశాడు, పొలుసు వాసన, కారంతా రక్తంతో నిండిపోయింది. నేను వెళ్ళాను, అక్కడికి వెళ్ళి నాకు డాక్టర్లు చాలా మంది తెలుసు చెప్పి మాట్లాడాను. సార్ అర్జెంటుగా వీడికి మీరు ట్రీట్మెంట్ ఇవ్వకపోతే చెప్పండి, నేను వైజాగ్ తీసుకెళ్ళిపోతున్నాను. లేదు 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 చేద్దామండి అని చెప్పేసి వాళ్ళు చేశారు. చేసిన తర్వాత మళ్ళా 4 రోజులు పోయాక అప్పుడు వైజాగ్ రెఫర్ చేస్తే మళ్ళా నేను అక్కడ 1 గంటకి శ్రీకాకుళంలో దించి 1:30 వరకు డాక్టర్ దగ్గర ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పి 2 గంటలకి ఆ నిద్ర కలుతో అలాగా ఇంటికి వచ్చాం. అవసరమా మాకు? అవసరమా? మీ రాజన్న ఏం చేస్తాడు సార్, మేము మీటింగ్కి వెళ్తాం, చక్కగా పడుకుంటాడు. నాకు తెల్లారి నిద్ర ఉండదు కదా, కాస్త 3, 4, 5 అప్పుడు డ్రైవ్ చేస్తే ఎవరికి నిద్ర అవుతుందో రాదా చెప్పండి. ఎలా పట్టుకుంటాడు అలా చూస్తా. అన్నా అది ఓడబీగేస్తావన్నా, నువ్వు పడుకుంటే సీట్ వెనక్కి వేసుకొని పడుకోవన్నా, నీకేం పర్లేదు, హ్యాపీగా నేను తీసుకెళ్తాను అన్నాడంటే నో, నా డ్రైవింగ్ మీద ఆయనకి నమ్మకం ఉన్నా భయం ఉంటుంది. ఇప్పుడు మేము ప్రజలకు మేలు చేసే మనుషులం. ఎందుకంటే దేవుడి అభిషేకము మా మీద, యేసు ప్రభు మీద ఎలాగుందో మా మీద అలాగే ఉంది. కాబట్టి ఈ సకల సర్వలోకులకు మేలు కలుగుతుంది. 2 రెవల్యూషన్స్ చెప్పి వదిలేస్తాను, నాకు 10 minutes టైం ఉంది. ఓకే చెప్పండి. మరి రేపు ఉన్నది మీటింగ్. మీకు ఈ మాటలు అయ్యగారు సంఘంలో చెప్పుకుంటారని ఊరికి లాజర్ దగ్గరికి వెళ్ళకపోతే లాజర్ బతికేవాడే. ఇప్పుడు గుడ్డోడి దగ్గరికి వచ్చాను, నేను షార్ట్ అవుట్ చేసేస్తాను. ఈ గుడ్డోడి దగ్గరికి వచ్చా. ఇప్పుడు గుడ్డోడిని ఏం చేశాడు దేవుడు? బాగు చేశాడా లేదా? గుడ్డోడి చూపు వచ్చిందా లేదా? గుడ్డోడికి మేలు కలిగిందా లేదా? గుడ్డోడు చేసిన పాపాన్ని ఏమో అడిగాడా లేదా? గుడ్డోడికి శాపం ఉందని, నీకు శాపం ఉందా, నీకు పాపం ఉందా అని ఏమైనా ఇన్సల్ట్ చేశాడా లేదా? మనుషులు రకరకాలుగా ఉంటారు, ఉండనివ్వండి. ఒకడు కోపిస్తాడు ఉంటాడు, ఒకడు పాపిస్తాడు ఉంటాడు, ఒకడు మంచివాడు ఉంటాడు, ఒకడు చెడ్డాడు ఉంటాడు. ఎవరైతే ఉన్నాయి, ఈ లాజరు అనేవాడు ఆ ఇంటికి వస్తే మరియ మార్తా ఉండేవారు కానీ ఈ లాజరు అనేవాడు ఇంటి దగ్గర ఉండేవాడు కాదు. ఆడే క్రికెట్కి వెళ్ళిపోయాడు, వాలీబాల్కి వెళ్ళిపోయేవాడు, లేకపోతే ప్యాకాడికి వెళ్ళిపోయేవాడు, మనకు తెలదు. ఆ రోజుల్లో ఆటలు లేవు కానీ చెప్తున్నాను. అలాగని ఏట్రా కుమార్ క్రికెట్ అన్నాడు, అప్పుడు క్రికెట్ ఉంది ఏట్రా, ఇలా లాజిక్ తీయకండి అంటే చెప్తున్నాను. మన తరాల్లో క్రికెట్, మా పాస్టర్ గారు ఇంటికి వస్తే నేను క్రికెట్ బ్యాట్ పట్టుకు వెళ్ళిపోయాడు, వాలీబాల్ కోర్టుకు వెళ్ళిపోయేవాడిని. నూతుల్లో ఈదడం అంటే సరదా, 10 మంది వెళ్ళి గెంతోళ్ళవి, ఈత వచ్చిన వాడికి తోసేయడమే, ఈత రానుడికి తోసేయడమే, తర్వాత ఆయన తీసుకొచ్చాడు. ఇది ఆట. దేవుడికి స్తోత్రం. ఫస్ట్ టైం నాకు ఈత రాదు, వాడు తోసాడు, ఓవర్ రేపిస్తాడు కిందకెళ్ళి. నాకు మామ వర్షం అయ్యేవాడు, ఏంటి కిందకి వెళ్ళాడు, పైకి రావట్లేదు, ఈ గీత వచ్చా రాదని ఆయన కిందకు వచ్చి ఈ జుట్టు పట్టుకొని పైకి తీసుకుని, నాకు జుట్టు ఎక్కువ ఉంచడం ఇష్టమే ఆ రోజుల్లో. ఆ జుట్టు ఎక్కువ ఉండడం వల్ల జుట్టు దొరికింది అడిగి, ఆ జుట్టు పట్టుకొని పైకి తీసుకొచ్చి ఏరాలంటే నువ్వు గజెత గడిలాగా ఉన్నావురా అని అన్నాడు నాకు. అప్పుడు వాడు ఈత నేర్పించాడు.
అప్పుడు అలాగుండేది. ఈ పాస్టర్ గారు వచ్చి, అమ్మా కుమారమ్మా, రాజేడు, నా పేరు రాజు, రాజేడమ్మా. అయ్యగారు ఆడేం చెప్తాం అయ్యగారు, నేను సైకిల్తో మొత్తంగా చూసి పారిపోయగలిగాను. రెండు ద్వారాలు ఉంటాయి, ఒకటి ముందు ద్వారం, వెనకాతల ఒక ద్వారం. దూరం నుంచి చూస్తే తెల్లని బట్టలు వేసుకొని పాస్టర్ గారు వస్తున్నారా. ఒరే ఇతను వచ్చాడంటే నన్ను 2 గంటలు వాయిస్తాడు. ఈ బేళ మనం పడలేము, ఇదేం బాధరా నాయన. బైబిల్ తీసినంత వరకు ఒప్పుకోడు, వాక్యాలు చదివినంత వరకు ఒప్పుకోడు, మోకరించి ప్రార్థన చేసినంత వరకు ఒప్పుకోడు. ఈ చర్చ్ సర్వీస్ అంతా ఇంటి దగ్గర చేసేస్తాడు. ఈయన 4 పాటలు పాడతాడు, 4 రెఫరెన్స్లు తీస్తే 2 గంటలు అయిపోద్ది. ఈరోజు నా ఫ్రెండ్స్ అక్కడ, హలో యంగ్ పీపుల్, అలా చేస్తారా లేదా ఈ రోజున చెప్పండి. మీ పాస్ట్ గారితో మీ ఇళ్ళకి నేను 2 సార్లు విజిటింగ్ వచ్చాను. అది చెప్పాను, కోపేట్ లాగా ఈగలు తోలుకున్నా, డోలకు కొట్టాం, డబ్బు కొట్టాం. అప్పుడు వచ్చారు. ఈలోపు అంటాడన్నా, తమ్ముడు 10 నిమిషాలు చెప్పేసి ఏం మేలు కలుగుతుంది అబ్బా మీకు? 10 నిమిషాల మేలే కలుగుతుంది. హల్లెలూయా. ప్రియులారా, అలా చేయకండి. అప్పుడు ఆఖరికి ఒక రోజు శ్రీకాకుళంలో బాప్తిస్మాలు ఇస్తున్నారు. నా దగ్గరికి వచ్చాడు పాస్టర్ గారు, రాజు రా అన్నాడు. మురపాక దావీదు గారు నాకు ఆత్మీయ తండ్రి. అప్పుడు ఎందుకంటే శ్రీకాకుళం వెళ్తారా, శ్రీకాకుళం వెళ్ళమని మనకి సర్వయ్య పాస్టర్ గారికి బ్యాగ్ ఇచ్చేసి చల్లగా సినిమాకి వెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం. సుమన్ అంటే నాకు గొప్ప ఇష్టం, కరాటే ఫైటర్స్, ఫైటింగ్ ఉంటారు. నాకు ఈ ఫైటింగ్స్ అంటే ఇష్టం. ఆ సినిమా వస్తే వెళ్ళిపోయేవాడిని. అయితే పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఈయన బ్యాగ్ వేసుకున్నాడు, డాడీ బ్యాగ్ వేసుకునేవాడా అప్పుడు సంచి. ఆ సంచి ఈ చిలకట్టు కట్టుకునేవాడు పాస్టర్ గారు. మీట్లకు దిగాలి ఆయన. సామూహిక బాప్తిస్మాలు, పెంతెకోస్తు పండుగలు అయినాయి. సామూహిక బాప్తిస్మం ఇస్తే రాజు ఈ బ్యాగ్ పట్టుకొని ఆ బ్యాగ్ తీసుకొచ్చి నా భుజం మీద వేసాడు. నాకు మొదటి నుంచి ప్రెస్టేజ్, ఎవడు దగ్గర కూడా నేను తలొగ్గేవాడిని కాదు. ఒకరు లగేజ్ మోయడం అంటే కష్టం, ఒకరు బ్యాగ్ పట్టుకోవడం అంటే కష్టం. ఇన్స్టెంట్ గా ఫీల్ అయిపోయేవాడిని. ఉద్యోగస్తులు పిల్లలుగా పెరిగాము, హీరోలు మేము చెప్పేదే కాదు, మేము కొట్టేదే, కొడితే ఆడకూడదు, మా ఇంటి దగ్గర చెప్పకూడదు. రోజుకో తగ్గు వచ్చింది మా ఇంటికి. అనేక తగ్గులు ఉన్నాయి, అవన్నీ అడగండి. అయితే ఈ ఊరోళ్ళు చక్కగా ఉంచేవాడిని కాదు, ఈ పిచ్చోడు, ఈ దెయ్యాలు పెట్టేవాడిలాగా. మా అమ్మ దగ్గరికి వచ్చే తగులు చివరిలో నా ప్లేట్ మాత్రం చక్కగా భోజనం ఉంచేది మా అమ్మ. ఎన్ని తగులు వచ్చినా సరే నాకు ధైర్యం, చివరిలో నాకు భోజనం నాకు ఉంటది. మొదటి తిడతాది, తర్వాత భోజనం పెడతాది. అయిపోయింది. ఈ సేవకుడు ఈ బ్యాగ్ వేయగానే ఎవడైనా నా ఫ్రెండ్ చూస్తాడేమో, ఈడేంటి మాస్టర్ అయిపోయాడు, ఈడేంటి బ్యాగ్ మొత్తం బ్యాగ్ వేసుకున్నాడు, ఈడెప్పుడు పాస్టర్ అయిపోయాడు అని అనుకుంటారేమో. సిగ్గుతో, భయంతో, బాధతో ఉంటుంటే ఆ ఏటి దగ్గర మెల్లని స్వరము నీ చెవులోకి వచ్చి, నీ డ్యూటీ అక్కడ మోపాడు దేవుడి రాజ్యం. నాగావళి బ్రిడ్జ్ మీద, శ్రీకాకుళం పాత బ్రిడ్జ్ మీద ఆ బ్యాగ్ నా సావుకులు తీసుకొచ్చి వేస్తే ఏలియా దుప్పటి ఎలీషా మీదకి వచ్చినట్టుగా ఆయన బ్యాగ్, బైబిల్, పాఠ్య పుస్తకాలు, ఆ బ్యాగ్, పాత బ్యాగ్ అదైనా సరే మన్నాడు కొత్త బ్యాగులు కాదు, చక్కగా వేసుకుని వెళ్ళిపోవడానికి. ఆ స్టైల్ బ్యాగ్ కాదు, పాత బ్యాగ్. సిగ్గు. రే రాజు, రాజు నీ డ్యూటీ ఇదేంట్రా, నీ డ్యూటీ ఇదేంట్రా.
నువ్వు అనేక మందికి మేలు చేయటానికి, నీ ద్వారా అనేక మందికి మేలు చేయటానికి నా భారాన్ని నువ్వు మోయాలి. అప్పుడు వచ్చి ఒక ప్రవక్త వచ్చాడు. ఆ ప్రవక్త వచ్చి నా చేతి మీద నా తల మీద చేసి కుమార్ రాజు అని నా పేరు పిలిచాడు. నా పేరు ఎవ్వరికి తెలియదు, ఆ ప్రవక్తకు తెలిసింది. నువ్వు మంచి ఉద్యోగం చేసుకుని సేవకులు పెంచుదాం అనుకుంటున్నావయ్యా, కరెక్టా కాదని అడిగాడు. నాకు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని చాలా ఇష్టం. నాకు పోలీస్ జాబ్ అంటే చాలా ఇష్టం. ఈ కానిస్టేబుల్, ఎస్ఐలు, సిఐలు కాదు, పైన ఐపీఎస్, యూపీఎస్సి అలా పెట్టుకున్నాను టార్గెట్. అప్పుడు బిల్ అలాగుండేది, బాడీ అలాగుండేది, యాక్టివ్ అలాగుండేది, జ్ఞానం ఉంది. అయితే దేవుడు ఏం చేశాడు, ఈ దుప్పనే నా మీద పెట్టాడు. అయితే ఏం చెప్పాను ఇక్కడ, మర్చిపోయాను. ఈ పోలీస్ ఆఫీసర్ కానీ ఇక్కడ తీసుకొచ్చా. దేవుడు ఏం చేసినట్టే, దేవుని నెత్తి మీద చేయి పెట్టి, ఏమన్నా నేనేగా మీరేమన్నా ఆగలేకుండా మీకు 5 నిమిషాలు ఏం పర్లేదు, దేవునికి స్తోత్రం కలిగిన కాక, నేను వాచి చూస్తున్నాను, ఏం పర్లేదు. అయితే ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, యు ఆర్ కాల్డ్ ఫర్ ద నేషన్స్. Come on. God is calling you for the nations. నువ్వు వెళ్ళని దేశం అంటే ఏది కూడా ఉండదు. నీళ్ళు ప్రపంచ దేశాలకు దేవుడు పిలుస్తున్నాడు అని ప్రవచనం రాగానే దానికి ఎజ్రా సాక్ష్యం. అప్పుడు అమ్మ దగ్గరికి వచ్చి అడిగాను, అమ్మా నన్ను ఎప్పుడైనా సాధకు ప్రతిష్ఠించారా? అరే నువ్వు రెండు సంవత్సరాల్లోన వ్యవధిలోన కలరా వచ్చి చచ్చిపోయేవరా? ఆ రోజు నేను అన్నా మొక్కుకున్నట్టుగా, ప్రభువా నువ్వు నా కొడుకుని బ్రతికిస్తే నీ సేవకు సమర్పించుకుంటాను అని ప్రార్థన చేసుకున్నాను రా. మీ నాన్నేమో అక్కుపల్లిలో వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాడు రా, టెలిఫోన్ లేవరా, టెలిగ్రామ్ కొట్టేవరా. మేము ఆ రోజుల్లో స్టార్ట్ ఇమీడియట్లీ అనగానే ఎవడో చచ్చాడని అప్పు పెట్టేవారు. స్టార్ట్ ఇమీడియట్ అనగానే 2 సంవత్సరాల వ్యవధిలో నేను చచ్చిపోయాను. కానీ నా దేవుడు నా తల్లి ప్రార్థన ద్వారా నా జీవితంలో మేలు చేసి చెబుతున్నా. ఈరోజు చచ్చిపోయిన శవాన్ని దేవుడు మీ ముందు నిల్చోబెట్టి మాట్లాడుతున్నాడు. డాక్టర్ చచ్చిపోయింది, లాజరు చచ్చిపోయాడు. యేసు మేలు చేయడంతో లేచి సజీవంగా వాళ్ళు సాక్షాత్మే బ్రతికారు. అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటే 40 రోజుల ఉపవాసం, 3 వారాల ఉపవాసం ఇలా చేసి తర్వాత నాకు దేవుడు దర్శనాలు చూపిస్తే ఇప్పటికీ 5 ఖండాల్లో ప్రపంచంలో సువార్త చేయగలిగాను. ఇలాంటి గ్రామాలు ఎన్నో ఎన్నో ఎన్నో. ఎందుకు తెలుసా? యేసు ప్రభు మీద ఉన్న అభిషేకము, యేసు ప్రభు మీద ఉన్న శక్తి, యేసు ప్రభు మీద ఉన్న స్వస్థత వరము మనందరికీ తీసుకొచ్చి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఈ గుడ్డి వారికి ఏం చేద్దాం? శిష్యులంతా మన గుడ్డి వారి దగ్గరికి వెళ్ళాడు. ఈ 2 minutes నేను మీకు ఈ రెవల్యూషన్ చెప్పి ముగిస్తాను. బైబిల్ మూస్తే ఈయన ధైర్యం వస్తుంది, మీకు అందరికి ధైర్యం వస్తుంది. ఓకే, అవి గుడ్డుడికి చూపేది వచ్చిందో చెప్పేసి ముగించేస్తాను. రైట్ అన్న రా ఒకసారి. అనుమతులే అయితే నువ్వు గుడ్డు ఎవరో ఒకరు
ఏం చేద్దాం ఈయన్ని? మేలు చేద్దామా వద్దా? నా వెనకాల శిష్యులు చెప్పాలా? నేను మేలు చేస్తానా కీ చేస్తానా? యేసు ప్రభు యేసునండి. మీకు నమ్మకం ఉందా? మా మామ నవ్వుతున్నాడు. మీకు నమ్మకం ఉందా? యేసయ్య మేలు చేస్తే నమ్మకం ఉందా? శిష్యులకి అల్లుడు ఈడేమైనా పాపం చేశాడంట, ఈడైనా పాపం చేసుకుంటాడేమో. శిష్యులేమో యేసుప్రభు అడిగారు. అడిగితే యేసుప్రభు అంటాడు, ఈడేం పాపం చేయలేదు. ఆయన మా బ్రదర్ మీద ఓకేనా, ఈడేమో పాపం చేయలేదు, ఇలా అమ్మా నాన్న ఎవరు పాపం చేయలేదు. అది ఇప్పుడు చూపా తీసుకొద్దాం, ఇప్పుడు చూపా తీసుకొద్దాం. ఆయన ఏం చేసాడు? ఉమ్ము తీసి ఈ మట్టి మీద ఏ తీసి మొదలుపెట్టి ఈ కళ్ళకి ఏం చేశాడు? అలా ఈ హస్త నిక్షేపం చేస్తున్నారా సేవకులరా? ఊరుకోండి మీలోనే ఉంది శక్తి అంటారు. ఇప్పుడు తీసి ఏం చేశాడు? He anointed his eyes. యేసు ప్రభు ఏం చెప్పాడు? శిష్యులట అనేక మందికి నూనె రాసి స్వస్థపరిచారంట. ఇప్పుడు యేసు ప్రభు చేసిన ఈ అభిషేకమే శిష్యులు చేసేటప్పుడు నూనె రాసి అనేక మందికి స్వస్థించారు. యేసు ప్రభు ఏం చేశాడో శిష్యులు చేస్తున్నారు. యేసు ప్రభు దగ్గర ఏముందో శిష్యుల దగ్గర అది ఉంది. యేసు దగ్గర ఉన్న అభిషేకమే శిష్యుల దగ్గర ఉంది. ఏమన్నా తెలుసు? యేసు ప్రభు ఇది అభిషేకించి గో ఏమన్నాడు? గో అండ్ బి క్లీన్, బి క్లెన్స్డ్, గో అండ్ వాష్ యువర్ ఐస్. ఆ పక్షవాయు రాదు రైస్. ఆ పక్షవాయు ఏమన్నాడు? లే, నీ పని పెట్టుకో, నాడు. యేసు ప్రభు స్వస్థపరిచింది. ఇలాగంటే శిష్యులు నమ్ముతారా? నమ్మాలి. ఇంకొక తోవ లేదు. నమ్మకపోతే ఆ జ్ఞానాన్ని వదులుకుంటున్నాను, ఆ కృప వదులుకుంటున్నాను. గో అండ్ వాష్ యువర్ ఐస్, బి క్లెన్స్డ్, బి హీల్డ్. అది 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 ఆయన యొక్క పరిచయలే. నాడు పరిపెట్టుకునేళ్ళు స్వస్థపడు, విడుదల పొందుకో, స్వస్థత తీసుకో, పొందుకో, అందుకో. దట్స్ వాట్ ద లార్డ్ జీసస్ టర్న్డ్ unto the sick people. అలాగ మేలు చేశాడు. నానా ఇప్పుడు ఏమంటే చివరి క్వశ్చన్ ఏంటంటే, మీలో ఒక ప్రవక్త ఉన్నాడని మీరు ఎరగాలి అన్నది పాత నిబంధన. నువ్వు యేసు ప్రభుని ఎంతగా నమ్ముతావో నీ సేవకుడిని అంతగా నమ్మితే నీకు స్వస్థత. ఓకే, ఇప్పుడు ఎంతమంది బాగుపడాలనుకుంటున్నారు చెప్పండి? ఇప్పుడు ఎంతమంది బాగుపడాలనుకుంటున్నారు? రండి, లేచి రండి, ముందుకు రండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళగలాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళగలాలి. డాక్టర్ దగ్గర దూరంగా ఉంటావా? దేవుడిని ముట్టుకోవాలా లేదా? రండి, రండి, లేచి నిలబడి. ఎస్ ప్లీజ్ కబడి దయాస్. అమ్మా ఆ కాంటెక్స్ట్ లో ఉన్నావా? మూసావా? రండి. మీకు అర్థమైందా? ఇప్పుడు జెంట్స్ వైపు వచ్చేయండి, లేడీస్ వైపు రండి. రండమ్మా, సిగ్గుపడద్దు, రండి. దేవుడు మనల్ని బాగు చేస్తాడు. ఇది దేవుని చెయ్యి. హల్లెలూయా. ఇదే చెయ్యి.
దేవుడు నన్ను అభిషేకించి మీ మధ్యకు పంపించాడు. ఆ అభిషేకం వాళ్ళలో కూడా ఉంది. ఇది కొద్దిగా తీసేయాలి. హల్లెలూయా. మీరు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అయ్యగారులు అందరూ ముందుకు రండి దయచేసి. ప్లీజ్ స్టాండ్. కమాన్, మీరు చివరిలో ఉండొద్దు.